ప్రముఖ కమ్యూనిస్టు యోధులు, రెడ్డిగూడెం గ్రామ వాస్తవ్యులు, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా, నల్లమల్ల పుల్లయ్య గారితో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. నల్లమల్ల పుల్లయ్య గారి అనుభవాలు అవన్నీ కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో వారు చేసిన సేవలు ఇవన్నీ కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. పుల్లయ్య గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? బాగానే ఉన్నాం. ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలే, బాగానే ఉంది. బాగుందా? 95 సంవత్సరాల వయసులో బాగానే ఉన్నా. 95 ఇప్పుడు మీకు? 95. చాలా సంతోషం. మీరు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఆర్పి టీవీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది సార్. సాయుధ రైతాంగ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆనాడు చాలా ఉజ్వలంగా జరిగింది కదా సార్? అవును. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటంలో మీరు పాల్గొన్నట్టుగా మాకు రికార్డు ఉంది. మీరు పాల్గొంటే ఆ అనుభవాలు కొన్ని చెప్పండి సార్. ఆనాడు ఉండబడేటువంటి పరిస్థితి, దేశముఖులు, జమీందారులు, భూస్వాములు పేద ప్రజలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన దాని ఫలితంగానే పేద ప్రజలు సంఘటిత పడి ఉద్యమ రూపంలో బయలుదేరింది. ఆ తెలంగాణ పోరాటం అనేది దేశ స్వాతంత్రం కోసం పోరాడే పోరాటంలో ఒక భాగంగా మంది ఉత్పన్నమైంది. ఇక్కడ తెలంగాణ పోరాటం అనేది నైజాం నవాబుకి వ్యతిరేకంగా, తురకలు నైజాం నవాబుకి అనుకూలంగా ఉంటే మనం వ్యతిరేకంగా దాన్ని కూడగొట్టి రజాకారులని పారదోలి అనేక ఉద్యమాలు నిర్వహించి భూములు పేదలకు పంచినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో గ్రామాల్లో సంఘటిత పరిచి గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసినటువంటి రోజులవి. ఆ రోజుల్లో ఆ తెలంగాణ పోరాట విముక్తి జరిగిన తర్వాత ఉండబడే పరిస్థితి ఏమిటంటే, మళ్ళా మామూలు ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో ఇక్కడ మా పక్కమటి గండగలపాటులో బోడిపూడి వెంకటేశ్వరరావు గారు అనే ఉండేవాడు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా చెర్రావూరు లక్ష్మీనరసయ్య, మంచికంటి రామకృష్ణరావు అనేక మంది ఆనాడు ఉద్యమంలో పాల్గొని అనేక రూపాలు రూపుదిద్దినటువంటి పార్టీ అది. ఆనాడు ఉండబడే పరిస్థితి అది రాను రాను ఈనాడు ఉండబడేటువంటి పరిస్థితిలో నేను 30 సంవత్సరాలు వైరా పంచాయతీలో, మా గ్రామ పంచాయతీ ఉండేది కొన్ని రోజులు, 30 సంవత్సరాలు పంచాయతీ సర్పంచ్గా చేశా. ఈ ఊళ్ళో 12 ఎకరాల స్థలాన్ని తీసుకొని ఇళ్ళ స్థలం ఇచ్చిన, ప్రతి ఇంటి కట్టా, ఇంటింటికి నీళ్ళు పెట్టా, అనేక మంచి కార్యక్రమాలు, 60 ఎకరాల భూమి పంచిన ఈ ఊళ్ళో పంచిన ఉంటే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం. ఆనాడు పార్టీగా మేము మదర్ నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చేవాళ్ళం, సత్తుపల్లి నడిచిపోయేవాళ్ళం. మా మీద కేసులు పెడితే నెలకొకసారి మదర నడిచిపోయి కేసుల్లో పాల్గొన్నటువంటి రోజులవి. నేను 6 నెలలు జైల్లో ఉన్నా. 1 నెల రోజులు వైరా పోలీస్ స్టేషన్లో నిర్బంధింపబడ్డా. అనేక కార్యక్రమాలు నిలబడ్డా. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు పార్టీ నిర్వహించా. తల్లాడ మండలంలో 12 పంచాయతీలు ఏర్పడ్డాయి. గ్రామ పంచాయతీలకు అనుకూలమైనటువంటి పద్ధతిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆనాడు. తర్వాత ఇక్కడ మన పంచాయతీలు ఏర్పడ్డ సందర్భంలో మనం టిఎస్ ప్రసాద్ ఇట్లాంటి కుర్రోళ్ళని చాలామందిని కూడగొట్టినాం. ఆ కూడగొట్టినటువంటి కుర్రోళ్ళలో వడ్డివాళ్ళ కుర్రోడు ఒకడు ఈ మండలంలో మండల కార్యదర్శిగా ఎంపిక చేసినాం. ఆయన ఎంపికైన తర్వాత 5 సంవత్సరాలు ఈ మండలంలో ఎంపిక చేసిన రంగయ్య అనే కుర్రోడు అనేక కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమోత్తమైనటువంటి పద్ధతుల్లో ఈ మండలాన్ని తీర్చిదిద్దాడు. అట్లాంటి మండలంలో ఇక్కడ జడ్పీటీసీ అని మన తాత భాస్కర్రావు తర్వాత నిలబడి గెలిచిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఈ ఊళ్ళల్లో సంబంధాలు ఏవి కోల్పోయినాయి. ఆయన సంపాదన కోసం ఏం ప్రయత్నం చేసింది తప్ప పార్టీ కోసం ప్రయత్నం చేయలేనటువంటి పరిస్థితి కనపడలే. దానివల్ల ఏ ఊళ్ళో కూడా ఇవాళ పార్టీకి సంబంధం కోల్పోయింది. ఇక్కడ మా దగ్గరే కాకుండా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో మేము ఇక్కడ బోడిపూడి వెంకటేశ్వరరావు గారిని 3 సార్లు ఎన్నికలు చేసుకొచ్చి గెలిపించినాం. కానీ ఇవాళ ఈ మండలం, ఈ నియోజకవర్గంలో నిలబెడితే ఎన్నో ఓట్లు వాళ్ళే. అట్లాగే మన చూసినాం
తమ్మినేని వీరభద్రం గారు 3 సార్లు గెలిచినటువంటి సీటు మీద నిలబడితే 4,000 ఓట్లే వచ్చినాయి, గుండె జబ్బు వచ్చింది. అట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైన ఈ పార్టీ రాను రాను సరే సార్, మరి సిపిఎంలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి అని బాధపడుతున్నారు కదా, దీని అంతటికీ కారణం ఆదరణ కోల్పోవటానికి, కమ్యూనిస్టులు సిపిఎం ఆదరణ కోల్పోవటానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? నేనే ఇవాళ అన్ని పార్టీలు ఎట్లున్నాయో సిపిఎం పార్టీలో ఉండబడే నాయకులు కూడా అంతే ఉన్నారు. నడిచి తిరగటం, జనంతో సంబంధాలు పెట్టుకోవటం, ఓళ్ళలో సమావేశాలు చేయటం అట్లాంటివి లేవు. డబ్బులు సంపాదన అనేటువంటి ఆలోచనలోనే ఇవాళ నాయకత్వం ఉంది. అంతే తప్ప ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం యుద్ధం చేద్దామని, ప్రజల కోసం సమస్యల మీద పోరాడదామనే ఆలోచన ఇవాళ పార్టీ నాయకత్వంలో లేదు అనే దాంట్లో నాకేం వ్యతిరేకత లేదు. సరే, ఆనాడు మీరు తెలంగాణ పోరాటం అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మందికి భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అవును. ఈనాడు ఆ పార్టీ దానిని కొనసాగిస్తుందని మీరు అనుకుంటున్నారా? మేము కొనసాగించడం కోసం పార్టీ పటిష్టత కోల్పోయింది. ఇవాళ పార్టీగా ప్రజల్లోకి పోయి పార్టీ ప్రజల ఆదరణ పొందేటువంటి పరిస్థితి మేము చేసిన కార్యక్రమానికి ఈనాడు పార్టీకి ఉండబడే తేడా చాలా తేడా ఉంది. పార్టీ అనేది కారులో కాలికి యాడ సమావేశం ఉందని పిలిస్తే అడిగి రావటమే తప్ప ఇంకొక ప్రత్యేకంగా సమావేశాలు చేసి పార్టీ కార్యక్రమాలు పార్టీ ఈ విధంగా నిర్వహించబడుతుంది, అందుకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపట్లే. కారణం ఏంటంటారు? కారణం ఏమీ లేదు. ఈ భూస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారి వ్యవస్థ పెరిగిన దాని ఫలితంగా డబ్బులు, సంపాదన అట్లాంటి ఆలోచన పెరిగినాయి. ఇవాళ మా పిల్లగాళ్ళని చదివించడం కోసం మేము ప్రయత్నం చేయలే. ఇవాళ మా నాయకులు అమెరికా పంపిస్తున్నారు పిల్లగాళ్ళని. ఎందుకని? సంపాదన, డబ్బులు కావాలి. అదే తప్ప ప్రజాస్వామ్యం ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఆలోచన కోల్పోయింది. ఆనాడు కమ్యూనిస్టులు ప్రజల్లో నీళ్లలో చేపలాగా తిరిగినటువంటి కమ్యూనిస్టులు ఇవాళ ఎవడు బయట బజార్ల మడి తిరగటంలే. ఖమ్మంలో కారెక్కితే తెల్లాళ్ళలో దిగుతుడు, తెల్లాళ్ళలో కారెక్కితే ఖమ్మం పోతాడు. వాడు మనుషుల్లోకి తిరిగి మనుషులతోటి మాట్లాడి అట్లాంటి పరిస్థితి కోల్పోయినటువంటి దశ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఆసన్నమైంది. సార్, మరి తెల్దారపల్లి గ్రామం కమ్యూనిస్టులు కంచుకోట, సిపిఎం కంచుకోట అంటారు కదా. అవును. అలాంటి కంచుకోటలో కాంగ్రెస్ కమిటీ ఏర్పడిందని నిన్న వార్తలు వచ్చినాయి. ఏంటంటారు? అక్కడ తమ్మినేని వీరభద్రం ఉండంగానే ఆ ఊర్లో మరి కమ్యూనిస్టు కోటలు బీటల వారిని అని అంటున్నారు. కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కారణం నేను ఇందా చెప్పానే, తమ్మినేని వీరభద్రం గారు పాలేరు నియోజకవర్గంలో నిలబడ్డాడు. ఆ నియోజకవర్గం 3 సార్లు కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని 3 సార్లు ఎమ్మెల్యేలు ఎంపిక చేసినటువంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో నిలబడితే తమ్మినేనికి 4,000 ఓట్లే వచ్చినాయి. అందుకని తెల్దారిపల్లి అట్లాంటి దశలోనే ఏర్పడ్డది. అక్కడ ఉండబడేటువంటి కార్యకర్తలంతా అనేక రూపాల్లో సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, పార్టీ కోసం పనిచేసేటువంటి పరిస్థితి కోల్పోయింది. ఓకే సార్, అందుకనే ఈనాడు గండగలపాడులో 1000 ఓట్లకి 998 ఓట్లు పడేది సిపిఎం కానాడు. ఈ రెడ్డిగూడెంలో అంతే పడేది, తెల్దారిపల్లిలో కూడా అంతే పడేది. కానీ నేడు అన్ని కూడా 30వ వంతు కాంగ్రెస్కి వెళ్ళిపోయినట్టుగా ఆ గ్రామ రిపోర్ట్లు చెబుతున్నాయి. మరి కమ్యూనిస్టులు ప్రజల్లో ఉండి పనిచేస్తారు అనే ఒక నానుడి ఉంది కదా, అదంతా కోల్పోయారు వీళ్ళంతా అని మీరు చెబుతున్నారు. మరి కమ్యూనిస్టు పార్టీ భవిష్యత్తులోనైనా పుంజుకుంటుందని మీరు అనుకుంటున్నారా? నేను అట్లా అనుకోవటం లేదు, కానీ ప్రజలు ఉన్నన్ని రోజులు పార్టీ ఉంటుంది. పార్టీ అనేది వీరి కోసం వారి కోసం ఉంటుందని నేను అనుకోవట్లే. అందుకని మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం మానవాళి విముక్తి కోసం ఎప్పుడూ మార్క్సిజం ఉంటుంది అని చెప్పాడు. అందుకని మార్క్సిజం అనేది సావు లేదు. కానీ వీళ్ళ చేత కాదు. ఇవాళ ఈ వర్గం పోయిన తర్వాత ఇంకొక వర్గం అయినా పట్టుకొస్తుంది, మార్క్సిజానికి అజేయంగా ముందుకు తీసుకొస్తుందని విశ్వాసం నాకుంది. నిజంగా
మీ విశ్వాసానికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే కమ్యూనిజం అప్పటి నుంచి ఇప్పటిదాకా అజేయంగానే అనేక దేశాల్లో కమ్యూనిజం కొనసాగుతుంది. ఆ దేశాల్లో సోషలిజం వచ్చింది, చాలా బాగుంది. కానీ కొంతమంది నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని తీసుకోవడం వల్ల జరిగే పరిణామం అంటారా ఇది? మేము కమ్యూనిస్ట్ పార్టీగా కూడగొట్టినాం జనాన్ని, అవును, కార్యకర్తలను కూడగొట్టినాం. యువజన సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం అట్లాంటి సంఘాలతోటి కూడగొట్టి జనాన్ని పోగు చేసినటువంటి దశ ఉండేది మా దశలో. అవును. ఇవాళ మహిళా సంఘం లేదు, యువజన సంఘం లేదు, విద్యార్థి సంఘం లేదు, ఏ సంఘము లేదు. సంఘం లేకపోగా సంఘానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించేటువంటి నాయకత్వం లేదు. ఆ నాయకత్వం బలహీనత వలనే ఈ ఊళ్ళల్లో ఉండబడేటువంటి కార్యకర్తలు అనేక రకాల రూపురేఖలు ఎటుబడేవాడు అటు పోతుండు. ఇవాళ ఓట్లు వచ్చినాయి, ఇవాళ అనేక రకాలు చెప్తున్నారు. ఎన్ని మాటలు చెప్పినా 5,000 ఇయ్యింది ఓటే లేదుగా. అందుకని మంజనం కూడా ఆ ఓట్ల కోసం అమ్ముడిపోయినటువంటి రోజులు ఉన్నాయి. ఇందాక నువ్వు చెప్పినట్టు గనగలపాట్లు కానీ రెడ్డిగూడెంలు కానీ 30 సంవత్సరాలు నేను సర్పంచ్గా చేశా. మా ఊళ్ళో 20 ఓట్లే పడ్డాయి మన కమ్యూనిస్ట్ పార్టీకి. ఎందుకని అంటే అంతే అమ్ముడిపోతున్నారు అంతా. నాయకత్వం ఎప్పుడైతే అట్లాంటి తప్పుడు ఆలోచనలతో పెరిగిందో కింద జనం కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే పోతుంది అనే దాంట్లో నాకేమీ తిరగలేదు. అవునండి. ఇప్పుడు సిపిఎం పార్టీలో తమ్మినేని వీరభద్రం గారు అనేది ఒక సెన్సేషనల్ నాయకుడు. ఆయన జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శిగా స్థాయికి ఎదిగారు. తమ్మినేని వీరభద్రం ఉండంగానే పార్టీ ఈ స్థితిలోకి వెళ్ళిపోయింది అని అంటే తమ్మినేని వీరభద్రం గారు పార్టీ మీద పట్టు కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారా? పట్టు కోల్పోతాడు కాదు, కోల్పోయిండు. తమ్మినేని వీరభద్రం ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఈ సెంటర్లో ఒక జనరల్ బాడీ ఏర్పాటు చేసినాం. ఆ జనరల్ బాడీలో ఏర్పాటు చేసిన సందర్భంలో బోడిపొడి వచ్చిండు. నన్ను మాట్లాడమన్నారు. మాట్లాడిన బోడిపొడి మన ఈ తమ్మినేని వీరభద్రం గారంటే ఏమీ లేదు, ఆయనకి ఇల్లు లేదు, ఎండ్ల ప్లాట్ లేదు, ఆస్తి లేదు, అనేక రూపాయలు చదువుకున్నాడు, విద్యార్థివంతుడు, మంచి మాట్లాడగలిగినటువంటి వక్త, రైటరు, ఫైటరు, అన్ని విధాల యోగ్యుడు. అందుకని ఆ కామ్రేడ్ని గెలిపించాలని చెప్పి నేను మాట్లాడి తిరిగిన తర్వాత జనం అందరూ ఎటు పోతే బోడిపొడి గారు వచ్చి నా దగ్గర కూర్చొని నీకేం తెలిసింది మాట్లాడిన వాళ్ళు అంటే నేను నెవ్వెరపోయి ఏం లేదు కాపినాడు ఓట్ల కోసం మాట్లాడితే తప్ప ఇంకోటి అనుకోబాగని చెప్పి నేను ముగించిన. అది అట్లాంటి పరిస్థితిలో ఇవాళ తమ్మినేని వీరభద్రం కానీ లేకపోతే ఇంకొక ఆయన కానీ ఇక్కడి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పార్టీ పటిష్ట కోసం పనిచేసేవాళ్ళు లేడు. పార్టీని అడ్డం పెట్టుకొని తినేవాళ్ళు పెరిగారు. పార్టీ కోసం ఏ రూపంలో కూడా ₹1 నేను ఇవాళ మేము ఆఫీసులన్నీ కట్టినాం. మా తల్లాడ ఆఫీసులో కష్టంగా చచ్చిపోయిన తర్వాత 5,000 దగ్గర నుంచి 50,000 ఇచ్చిన దాతలు ఉన్నారు. ఇవాళ ఆఫీసు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. నెలకి 30,000 వస్తున్నాయి. తింటా ఉన్నారు, ఏముంది. అట్లాగే మధ్యలో ఖమ్మంలో హైదరాబాదులో ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించను ఆనాడు. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. అన్నింటినీ అడ్డం పెట్టుకొని ఏదో మేసుకుంటా ఏదో తిరుక్కుంటా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉంది తప్ప పార్టీ పటిష్టత కోసం పనిచేయాలనే నాయకత్వం లేదు అనే దాంట్లో నాకు వ్యతిరేకత లేదు. అవునండి. ఇప్పుడు ఒకనాడు 18-19 మంది శాసనసభ్యులతోటి అసెంబ్లీలో మళ్ళీ పార్లమెంట్లో 3 ఎంపీలతోటి కలకల్లాడిన కమ్యూనిస్ట్ పార్టీ వైభవం, సిపిఎం పార్టీ వైభవం నేడు ఒక్క సీటు కూడా లేకుండా జిల్లాలో పట్టుకోల్పోయి మరి ఈ విధమైన స్థితికి దిగజారడానికి కారణం అనేక పార్టీలతో పొత్తులు అంటారా, పొత్తులు పెట్టుకొని వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళీ ధర్నాలు, రాస్తారోకోలు అనేవి చేస్తూ ఉంటే ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ మీదనే మళ్ళీ రాస్తారోకోలు చేస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సార్. అది కరెక్ట్ అంటారా అట్లా చేయటం? దానివల్లనే నేను ఇందాక చెప్పా, మా ఊళ్ళో 30 సంవత్సరాలు సర్పంచ్గా చేస్తే 16 ఓట్లు పడ్డాయని. గండగలపాట్లో ఓట్లు అన్నీ పోయినాయి, అన్ని చోట్ల ఓట్లు పోయినాయి. ఇవాళ ఓటు వేసేవాడే లేడు. ఎందుకంటే
ప్రజలు కూడా గమనిస్తున్నారు నాయకత్వం ఏం చేస్తుందనే ఆలోచన. చాలా తెలివికల్లోళ్ళు ప్రజలు అంత తేలిగ్గా లెక్కేసుకోవాల్సిన అవసరంలే. తమ్మినేని వీరభద్రం గారికి నేను ఇందాక చెప్పా, ఏమీ లేదు, ఆస్తి లేదు, ఇళ్ల స్థలం లేదు, ఇల్లు లేదు, ఆయన రైటరు ఫైటరు అంతే యోగ్యుడు అని చెప్పా. కానీ ఇవాళ అట్లాంటి దశలో లేదు. ఆయన సంపాదనలో ఉన్నాడు. ఎందుకని ఆయన్ని గురించి ఆలోచించినప్పుడు కింద జనం ఏం ఆలోచిస్తారు? ఏదో ఒక రకంగా పట్టబోసుకుందాం, వీళ్ళేం చేయరు అనే ఆలోచనకు వస్తారు కదా. అందుకని పార్టీ అట్లాంటి పరిస్థితుల్లో ఇలా తమ్మినేని వీరభద్రమా జిల్లా పార్టీయా రాష్ట్ర పార్టీయా కాదు, అన్ని పార్టీల్లో ఉండబడేటువంటి మిగతా పార్టీల్లో ఉండబడేటువంటి ఆలోచన విధానం కూడా వీళ్ళలో ఇంక్లూడ్ అయింది. వీళ్ళు డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారే తప్ప పార్టీ కోసం పటిష్టత కోసం ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకోవట్లే. సరే సార్, మరి ఇప్పుడు మరి మహాసభలు జరుగుతున్నాయి. సిపిఎం మహాసభలు, గ్రామ మహాసభలు, మండల మహాసభలు, ఈ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహాసభలన్నీ తలపెడుతున్నారు. నిన్న కూడా వైరా పట్టణ మహాసభ కూడా జరిగింది సార్. వీళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ అప్పటి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే మళ్ళీ ఈ నాయకులు ఎట్లా మారాలా? వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సూచన మీరు ఏం చెప్తారో ఫైనల్గా ఎట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందో మరొకసారి చెప్పి ముగిద్దాం సార్. మేము వాళ్ళతోటి ఇవాళ నువ్వు కమ్యూనిస్ట్ కాదంటున్నారు నన్ను, అందుకని నేను చెప్పే స్థాయిలో లేదు. అట్లాంటి ఇప్పుడు మా ఊళ్ళో నేను ఎందా చెప్పా 16 ఓట్ల వల్ల, కానీ ఇక్కడ మాంసాలు పెట్టి కోళ్ళు కోసి ఒక 50 మందితో సమావేశం చేశారు. అంటే 16 ఓట్ల వల్ల అన్నం పెడితే వచ్చారు జనం. అట్లాంటి పరిస్థితి ఊళ్ళలో అన్ని చోట్ల ఉంది. అంతే తప్ప వాళ్ళకి చెప్పగలిగే స్థాయిలో లేదు. నన్ను కమ్యూనిస్ట్ కాదు అనేటువంటి పద్ధతిలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ సరైన పద్ధతులు లేదు అంటే నువ్వు కమ్యూనిస్ట్ కాదు అన్నారు. అందుకని నేను ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ దృష్టిలో లేను. అందుకని నేను వాళ్ళకి చెప్పగలిగే పరిస్థితి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితి ముందు ఇవాళ మా తాత భాస్కర్ రావు అన్నాడు, ఖమ్మంలో 2 ఇళ్ళు ఉన్నాయి, తల్లాళ్ళలో ఇల్లు ఉంది, అనేక సంపాదన సంపాదించుకుంటున్నారు. ఏంటి నేను ఏడున్నా 30 సంవత్సరాలు నేను పార్టీగా పంచాయతీ చేసా, వైరా సొసైటీ చైర్మన్గా చేసి ఇవాళ 10 కోట్ల రూపాయల ఆస్తి అక్కడ సంపాదించి పెట్టిన ఆ సంఘానికి ఇవాళ దాన్ని అంతా తింటున్నారు జనం. ఇలా పార్టీ వాళ్ళంతా తింటున్నారు. నేనేమి రూపాయి సంపాదించాలని ఆ ఇల్లు కూడా ఆనాడు జనం కట్టారు. ఈ ఇల్లు మనం కూర్చున్న ఇల్లు ఆనాడు నేను జనానికి ఏదైతే సేవ చేసిందని చెప్పినో ఆ జనం నాకు ఈ ఇల్లు కట్టారు. కానీ వాళ్ళు నన్ను కమ్యూనిస్ట్ కాదనే పద్ధతిలో ఈ నాయకత్వం వ్యవహరిస్తుంది. అది నేను చెప్పేది. చాలా ఇది అండి, మీరు కమ్యూనిస్ట్ కాదు అంటానికి ప్రజలు ఎవరు ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు. నల్లమల పుల్లయ్య గారు అంటే ఈ ప్రాంత ప్రజలకి, అటు ప్రాంత ప్రజలకి, మదిరెడ్డి తాలూకా ప్రజలందరికీ కూడా మీరు కమ్యూనిస్ట్ నాయకులు, ఆ సిద్ధాంతంలో నడిచే నాయకులని మా అందరికీ తెలుసు. కాబట్టి మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఆర్పీటీవీ ఇక్కడికి రావటం జరిగింది. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు అనేక విషయాలు మాకు చెప్పినందుకు, ఈ ప్రజలకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం.